హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేడ్ ఫుడ్స్లో ఈరోజు కమ్మటి కరివేపాకు కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండే కమ్మటి కరివేపాకు కారపొడిని వేడివేడి అన్నంలో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాకుండా దోశ, ఇడ్లీలోకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఫ్రై అవుతుండగానే అందులోకి మరొక 2 స్పూన్ల మినపప్పును కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు, పప్పు దినుసులు అన్నీ ఫ్రై అయ్యాక అందులోకి మనకు సరిపడినంత కారానికి సరిపడినన్ని ఎండుమిరపకాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ దూరగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మరలా అదే ప్యాన్ పెట్టుకొని మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి తీసుకున్న ఒక బౌల్ కరివేపాకు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ కరివేపాకుని ఆయిల్లో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెడితే నల్లగా అయిపోతుంది కరివేపాకు అనేది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పప్పు దినుసులను అయితే అందులోకి అవి చల్లారాక అందులో ఒక 6-7 రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. వాటితో పాటు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి కరివేపాకు కారపొడి అనేది రెడీ అయింది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్, ఉంటానండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్.